హలో యూర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ మెగావేలం 2025 ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా 2 రోజుల పాటు జరిగిన మెగావేలంలో దాదాపు 182 మంది ఆటగాళ్లను అన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక 8 మందిని జట్లు ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ ద్వారా సొంతం చేసుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 639.15 కోట్ల రూపాయలు ప్లేయర్ల కోసం ఖర్చు చేశాయి. ఇక ఏ జట్టులో ఎవరు ఉన్నారు, ఫ్రాంచైజీలు వారిపై ఎంత ఖర్చు పెట్టాయి అన్నది మీకోసం పొలిటికోస్ తీసుకొచ్చేసింది. ఇంకా వివరాలు తెలుసుకుందామా? ఇప్పుడు మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వివరాలు. అవేంటో చూద్దామా? కొనుగోలు చేసిన ప్లేయర్లలో ఇషాన్ కిషన్ 11,25,00,000, మహమ్మద్ షమి 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, అభినవ్ మనోహర్ 3,20,00,000, రాహుల్ చాహర్ 3,20,00,000, ఆడమ్ జంపా 2,40,00,000, సిమర్జీత్ సింగ్ 1,50,00,000, యషన్ మలింగ 1,20,00,000, బ్రైడెన్ కార్సే 1,00,00,000 రూపాయలు, జయదేవ్ ఉన్నద్గత్ 1,00,00,000, కమిందు మెండిస్ 75,00,000, జిషాన్ అన్సారీ 40,00,000, సచిన్ బేబీ 30,00,000, అంకిత్ వర్మ 30,00,000, అథర్వా తైడే 30,00,000. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో క్లాసెస్ 23 కోట్లు, కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ 14 కోట్లు, హెడ్ 14 కోట్లు, నితీష్ కుమార్ 6 కోట్లు. ఇవి సన్ రైజర్స్ వివరాలు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొనుగోలు చేసిన ప్లేయర్లలో హెజిల్వుడ్ 12 కోట్లు, ఫిల్ సాల్ట్ 11,50,00,000, జితేష్ శర్మ 11 కోట్లు, భువనేశ్వర్ కుమార్ 10,75,00,000, లివింగ్స్టన్ 8,75,00,000, రసిక్ దర్ 6 కోట్లు, కృణాల్ పాండ్యా 5,75,00,000, టిమ్ డేవిడ్ 3 కోట్లు, జాకబ్ బెతెల్ 2,60,00,000, సుయాష్ శర్మ 2,60,00,000, దేవదత్ పడిక్కల్ 2 కోట్లు, నువాన్ తుషారా 1,60,00,000, రొమారియో షెఫర్డ్ 1,50,00,000, ఎంగిడి 1,00,00,000, స్వప్నిల్ సింగ్ 50,00,000. ఇక మోహిత్ రాధే, అభినందన్ సింగ్, స్వస్తిక్ చికారా, మనోజ్ బాండాగే ఒక్కొక్కరికి 30,00,000. రిటైర్ చేసుకున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 21 కోట్లు, యశ్ దయాల్ 5 కోట్లు, రజత్ పటిదార్ 11 కోట్లు ఉన్నారు. సో ఇది మన బెంగళూరు జట్టు వివరాలు. ఇక లేట్ చేయకుండా ఢిల్లీ జట్టు వివరాలు తెలుసుకుందామా? ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం. వీళ్ళల్లో కొనుగోలు చేసిన ప్లేయర్లు కేఎల్ రాహుల్ 14 కోట్లు, మిచెల్ స్టార్క్ 11,75,00,000, టి నటరాజన్ 10,75,00,000, జేక్ ఫ్రెషర్ మేకర్ 9 కోట్లు, ముఖేష్ కుమార్ 8 కోట్లు, హ్యారీ బ్రూక్ 6,25,00,000, అశుతోష్ శర్మ 3,80,00,000, మోహిత్ శర్మ 2,20,00,000, ఫాఫ్ డూప్లెసిస్ 2 కోట్లు, సమీర్ రజ్వీ 95,00,000, డోనోవన్ ఫెరేరా, దుష్మంత చెమిరా చెరొకరికి 75,00,000, విప్రజ్ నిగమ్ అలాగే కరుణ్ నాయర్ 50,00,000, మాధవ్ తివారీ 40,00,000, త్రిపురాణ విజయ్, మన్వంత్ కుమార్, అజయ్ మండల్, దర్శన్ నల్కండే ఒక్కొక్కరికి 30,00,000. ఇక వేలలో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 16,50,00,000, కులదీప్ 13,25,00,000, స్టబ్స్ 10 కోట్లు, అభిషేక్ 4 కోట్లు. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యొక్క వివరాలు. ఇక లేట్ చేయకుండా ముంబై ఇండియన్స్ జట్టు వివరాలు కూడా ఇప్పుడు చూసేద్దాం. వీళ్ళలో కొనుగోలు చేసిన ప్లేయర్లు ఎవరంటే ట్రెంట్ బోల్ట్ 12,50,00,000, దీపక్ చాహర్ 9,25,00,000, విల్ జాక్స్ 5,25,00,000, నమన్ తీర్ 5,25,00,000, అల్లా గజన్పర్ 4,80,00,000, మిచెల్ శాంటన్ 2 కోట్లు, ర్యాన్ రికెల్టన్ 1 కోటి, లిజార్డ్ విలియమ్స్ 75,00,000, రెకీ టాప్లే 75,00,000, రాబిన్ మిన్స్ 65,00,000, కర్న్ శర్మ 50,00,000, విఘ్నేష్ పుతూర్, అలాగే అర్జున్ టెండూల్కర్, అలాగే బెవాన్ జాన్ జాకబ్స్, అలాగే వెంకట సత్యనారాయణ పెన్మెన్సా, రాజ్ అగంద్ బవా, శ్రీజిత్ శ్రీకృష్ణన్,
అశ్విని కుమార్ ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇక వీళ్ళలో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 16 కోట్ల 35 లక్షలు, ఇక హార్దిక్ పాండ్యా 16 కోట్ల 35 లక్షలు, రోహిత్ శర్మ 16 కోట్ల 30 లక్షలు, తిలక్ వర్మ 8 కోట్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వివరాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళల్లో కొనుగోలు చేసిన ప్లేయర్లలో నూర్ అహ్మద్ 10 కోట్లు, రవిచంద్రన్ అశ్విన్ 9 కోట్ల 75 లక్షలు, డేవాన్ కాన్వే 6 కోట్ల 25 లక్షలు, ఖలీల్ అహ్మద్ 4 కోట్ల 80 లక్షలు, రచిన్ రవీంద్ర 4 కోట్లు, అన్షుల్ కాంబోజ్ 3 కోట్ల 40 లక్షలు, రాహుల్ త్రిపాఠి 3 కోట్ల 40 లక్షలు, శామ్ కరణ్ 2 కోట్ల 40 లక్షలు, గుర్జప్నీత్ సింగ్ 2 కోట్ల 20 లక్షలు, నాథన్ ఎలిస్ 2 కోట్లు, దీపక్ హుడా 1,70 లక్షలు, జెమీ ఓవర్టన్ 1,50 లక్షలు, విజయ్ శంకర్ 1,20 లక్షలు, వంశీ బేడి 55 లక్షలు, ఆండ్రీ సిద్ధార్థ్ 30 లక్షలు, శ్రేయస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, షేక్ రషీద్ ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇక వీళ్ళలో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, మతిషా పతిరణ 13 కోట్లు, శివం దూబే 12 కోట్లు, ఇక మహేంద్ర సింగ్ ధోని 4 కోట్లు. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్ అయ్యర్ 23 కోట్ల 75 లక్షలు, అన్రిచ్ నోకియా 6 కోట్ల 50 లక్షలు, క్వింటన్ డికాక్ 3 కోట్ల 60 లక్షలు, రఘువంశీ 3 కోట్లు, స్పెన్సర్ జాన్సన్ 2 కోట్ల 80 లక్షలు. ఇక మొయిన్ ఆలీ, రెహ్మనుల్లా గుర్బాజ్ ఒక్కొక్కరికి 2 కోట్ల చొప్పున, వైభవ్ అరోరా 1,80 లక్షల చొప్పున, అజింక్యా రహానే 1,50 లక్షలు, అలాగే రోబమన్ పావెల్ 1,50 లక్షలు, ఇక ఉమ్రాన్ మాలిక్, మనీష్ పాండే చూసుకుంటే 75 లక్షలు, అనుకుల్ రాయ్ 40 లక్షలు, లవనిత్ సిసోడియా, మయాంక్ మార్కండే ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను గమనించినట్లయితే రింకు సింగ్ 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కొక్కరికి 12 కోట్లు, అలాగే హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్ కూడా ఒక్కొక్కరికి 4 కోట్లు వెచ్చించి ఫ్రాంచైజీలు కొనుక్కున్నాయి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ జట్టు వివరాలు చూద్దాం. కొనుగోలు చేసిన ప్లేయర్లలో జోఫ్రా ఆర్చర్ 12 కోట్ల 50 లక్షలు, తుషార్ దేశపాండే 6 కోట్ల 50 లక్షలు, వానిందు హసరంగా 5 కోట్ల 25 లక్షలు, మహేష్ తీక్షణ 4 కోట్ల 40 లక్షలు, నితీష్ రాణా 4 కోట్ల 20 లక్షలు, ఫజల్ హక్ ఫారూహి 2 కోట్లు, క్వేనా మఫాకా 1,50 లక్షలు, ఆకాష్ మద్వాల్ 1,20 లక్షలు, వైభవ్ సూర్యవంశీ 1,10 లక్షలు, శుభం దూబే 80 లక్షలు, యుద్వీర్ చరక్ 35 లక్షలు, ఇక అశోక్ శర్మ, కూనల్ రాథోడ్, కుమార్ కార్తికేయ ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను కనుక గమనించినట్లయితే సంజు శాంసన్ 18 కోట్లు, యశస్వి జైపాల్ 18 కోట్లు, రియాన్ పరాగ్, అలాగే ధ్రువ్ జురేల్ 14 కోట్లు, హెట్ మయర్ 11 కోట్లు, సందీప్ శర్మ 4 కోట్లు. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది లక్నో సూపర్ జైంట్స్ జట్టు వివరాలు. కొనుగోలు చేసిన ప్లేయర్లలో రిషబ్ పంత్ 27 కోట్లు, అవేష్ ఖాన్ 9 కోట్ల 75 లక్షలు, ఆకాష్ దీప్ 8 కోట్లు, డేవిడ్ మిల్లర్ 7 కోట్ల 50 లక్షలు, అబ్దుల్ సమద్ 4 కోట్ల 20 లక్షలు, మిచెల్ మార్ష్ 3 కోట్ల 40 లక్షలు, షాబాజ్ అహ్మద్ 2 కోట్ల 40 లక్షలు, ఐడెన్ మార్క్రమ్ 2 కోట్లు, మాథ్యూ బ్రీట్స్, షామార్ జోసఫ్, ఎం సిద్ధార్థ్ ఒక్కొక్కరికి చొప్పున 75 లక్షలు, అర్షిన్ కులకర్ణి, అలాగే రాజవర్ధన్, యువరాజ్ చౌదరి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, దిగ్వేష్ సింగ్, హిమ్మత్ సింగ్, ఆర్ఎన్ జుయల్ ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను కనుక గమనించినట్లయితే నికోలస్ పూరన్ 21 కోట్లు, రవి బిష్నోయ్, అలాగే మయాంక్ యాదవ్ ఒక్కొక్కరికి 11 కోట్లు, మోసిఫ్ ఖాన్, అలాగే ఆయుష్ బదోనికి ఒక్కొక్కరికి 4 కోట్ల రూపాయలన ఖర్చు చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు వివరాలు కనుక గమనించినట్లయితే ఇక కొనుగోలు చేసిన ప్లేయర్లు గమనించినట్లయితే శ్రేయస్ అయ్యర్ 26 కోట్ల 75 లక్షలు, అలాగే యుజ్వేంద్ర చాహల్,
హర్షదీప్ సింగ్ ఒక్కొక్కరికి 18 కోట్లు, మార్కస్ స్టాయినిస్ 11 కోట్లు, మార్కో యాన్సన్ 7 కోట్లు, ఇక నేహల్ వదేరా, గ్లెన్ మ్యాక్స్వెల్ 4,20,00,000, ప్రియాంక్ ఆర్య 3,08,00,000, జోష్ ఇంగ్లీష్ 2,06,00,000, అలాగే అజ్మతుల్లా ఉమర్జాయ్ 2,04,00,000, లాకీ ఫెర్గూసన్ 2 కోట్లు, వైశాఖ్ విజయ్ కుమార్ 1,08,00,000, ఎష్టాకూర్ 1,06,00,000, హర్ప్రీత్ బ్రార్ 1,05,00,000, ఆరుణ్ హర్డీ 1,25,00,000, విష్ణు వినోద్ 95,00,000, జేవియర్ బాట్లెట్ 80,00,000, కులదీప్ సేన్ 80,00,000, ఇక అలాగే ప్రవీణ్ దూబే, పైలా అవినాష్, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, హర్నూర్ పన్ను ఒక్కొక్కరికి 30 లక్షల చొప్పున ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను పరిశీలిస్తే శశాంక్ సింగ్ 5,50,00,000, ప్రభు సిమ్రన్ సింగ్ 4 కోట్లు. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ జట్టు వివరాలు చూద్దాం. కొనుగోలు చేసిన ప్లేయర్లలో జోస్ బట్లర్ 15,75,00,000, మహమ్మద్ సిరాజ్ 12,25,00,000, కసిగో రబాడా 10,75,00,000, ప్రసిద్ధ్ కృష్ణ 9,50,00,000, వాషింగ్టన్ సుందర్ 3,20,00,000, రూదర్ ఫోర్డ్ 2,60,00,000, గెరాల్డ్ కొయిట్టి 2,40,00,000, గ్లెన్ ఫిలిప్స్ 2 కోట్లు, సాయి కిషోర్ 2 కోట్లు, మహిపాల్ లామ్రోర్ 1,70,00,000, ఇక మహ్మద్ అర్షద్ ఖాన్, కరీం జనత్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ ఒక్కొక్కరికి 75 లక్షలు, కుమార్ కుషాగ్రా 65 లక్షలు, కుల్వంత్ కేజ్రోలియా, అలాగే మానవ్ సుతార్, అనుజ్ రావత్, నిశాంత్ సింధు ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయల చొప్పున ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను పరిశీలిస్తే రషీద్ ఖాన్ 18 కోట్లు, శుభమన్ గిల్ 16,50,00,000, సాయి సుదర్శన్ 8,50,00,000, తెవాటియా, షారుఖ్ ఖాన్ 4 కోట్లు. ఇదండి 2025 IPL వేలం వివరాలు. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి మీద ఎంత ఖర్చు చేశాయో మీకు డీటెయిల్గా తెలియజేశాం కదా. మళ్ళీ తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ Politicos Media. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.